పిజ్జా రేట్లు పెరిగితే అది యుద్ధానికి సంకేతం అంటూ పెంటగాన్ వాళ్ళ మెన్షన్ చేస్తున్నటువంటి థియరీ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. వాస్తవంగా అమెరికా రక్షణ శాఖ కార్యాలయం సమీపంలో పిజ్జా అవుట్లెట్కి ఒక్కసారిగా ఆర్డర్లు పెరిగినాయి. అదే సమయంలో వెనిజులా మీద అమెరికా బలగాలు అనూహ్య దాడి చేయడంతో ఈ పెంటగాన్ పిజ్జా థియరీ మరోసారి నెట్టంటే చర్చ జరుగుతుంది. వాస్తవానికి అమెరికా సైనిక ఆపరేషన్ల సమయంలో పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా డెలివరీలు అమాంతం పెరుగుతాయనేది కొన్నేళ్లుగా వినిపిస్తున్న వాదన. అందుకు తగ్గట్టుగానే పెంటగాన్ పిజ్జా రిపోర్ట్ పేరుతో కొందరు ట్రాకర్లు ఇచ్చిన నివేదికలు సోషల్ మీడియాలో చక్కర కొడుతుంటాయి. శనివారం తెల్లవారుజామున కూడా పెంటగాన్ సమీపంలోని పిజ్జా అవుట్లెట్లో సేల్స్ పెరిగినట్టు ట్రాకర్ పోస్ట్ చేశారు. ఆ రోజున తెల్లవారుజామున 2 గంటల నుంచి 3:30 మధ్య విపరీతంగా ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొన్నారు. గంటన్నర తర్వాత ఒక్కసారిగా అవుట్లెట్కి జీరో ట్రాఫిక్ కనిపించిందన్నారు. ఈ ట్రాకర్ పేర్కొన్న సమయంలో వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు ఉన్న నికోలస్ మదురో ఆయన సతీమణి నిర్బంధించి అగ్రరాజ్యానికి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఆపరేషన్స్ చేసేటప్పుడు అధికార యంత్రాంగాలు, సైన్యము, టెక్నికల్ స్టాఫు, అలాగే రాజకీయ పాలకులు అందరూ అక్కడికి వచ్చి కూర్చుంటారు. అటు పక్కన అవతలోడు చేస్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు మరి ఖాళీగా కూర్చుని అది మానిటర్ చేసేటప్పుడు ఆహారం కావాలి కదా, అక్కడ వండి పెట్టేటటువంటిది కాదు కదా, కుక్లు ఇట్లాంటిది పెట్టుకుంటే మళ్ళీ అవి బయటికి వెళ్తుంది కాబట్టి పిజ్జాల ఆర్డర్లు ఇచ్చుకుంటారనమాట. అందుకని అమెరికాలో పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా డెలివరీలు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఏదో జరుగుతోంది ప్రపంచంలో, అమెరికా ఏదో చేస్తోంది అన్నటువంటి చర్చ మరొకసారి స్పష్టమైంది.